మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ రావు సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ విచారణపై కేసీఆర్ హరీష్ రావు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిన్న కూడా కేసీఆర్ తో 3 గంటల పాటు హరీష్ రావు చర్చలు జరిపారు. రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించారని హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిన వెంటనే కేసీఆర్ ను హరీష్ రావు నిన్న కలిశారు. ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు మధ్య ఎటువంటి చర్చ జరిగింది కాళేశ్వరం కమిషన్ గురించి? ఎస్ శ్రీదేవి, మనం చూసుకుంటే నిన్న హరీష్ రావు అయితే విచారణకు హాజరు కావడం జరిగింది. కాళేశ్వరం విచారణకు మొత్తం టోటల్గా ఇప్పటి వరకు 114 మంది సాక్షులను విచారణ చేశారు. అందులో హరీష్ రావు 114వ సాక్షిగా నిన్న విచారణకు హాజరయ్యారు. అదే క్రమం లోపల చూసుకుంటే అయితే 113వ సాక్షిగా ఈటల రాజేందర్ కూడా మొన్న 6వ తేదీన అయితే కమిషన్ ముందుకు హాజరైన నేపథ్యంలో అయితే ఈటల రాజేందర్ యొక్క విచారణ మొత్తం టోటల్గా 45 నిమిషాల పాటు కొనసాగింది. 45 నిమిషాల పాటు 19 ప్రశ్నలను కూడా ఈటల రాజేందర్కు కమిషన్ అడగడం జరిగింది. ఆ యొక్క ప్రశ్నలకు అన్నింటి కూడా ఆ డాక్యుమెంట్తో సహా లీగల్ టీంతో వచ్చేసి వివరణ ఇచ్చిన నేపథ్యంలో అయితే ఇది మొత్తం టోటల్గా ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు, ఈ యొక్క ఇరిగేషన్ శాఖకు సంబంధం ఉంటుంది అంటూ కూడా ఈటల రాజేందర్ చెప్పిన నేపథ్యంలో అయితే హరీష్ రావు యొక్క ఏదైతే రికార్డు ఉంటుందో హరీష్ రావు రికార్డు ఆ యొక్క వాంగ్మూలం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మొత్తం టోటల్గా కూడా హరీష్ రావు నిన్న హాజరైన నేపథ్యంలో హరీష్ రావుని కూడా సుమారుగా గంట పాటు విచారణ జరిపారు. మొత్తం టోటల్గా 20 క్వశ్చన్లు హరీష్ రావుకు సంధించడం జరిగింది. అయితే అన్ని క్వశ్చన్లకు కూడా డాక్యుమెంట్తో సహా లీగల్ టీంతో దానికి సంబంధిత అధికారుల సమక్షం లోపల అదే భారీ ఎత్తున అయితే అక్కడ అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే బీఆర్కే భవన్కు ర్యాలీగా వచ్చారు. అదేవిధంగా కాసేపు అక్కడ పోలీసులతోని ఏదైతే బీఆర్ఎస్ లీగల్ టీం ఉంటుందో ఆ యొక్క లీగల్ టీంతో కొద్దిగా వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మొత్తం టోటల్గా హరీష్ రావు ప్రతిదీ కూడా అక్కడ డాక్యుమెంట్ రూపంలో అయితే కమిషన్ ముందు ఉంచడం జరిగింది. మొత్తం సుమారుగా ఈ విచారణ గంట పాటు సాగిన నేపథ్యంలో అయితే విచారణ ముగించుకున్న తర్వాత అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 11వ తేదీ అంటే రేపు విచారణకు హాజరు కావాలి కాబట్టి అయితే ఈ యొక్క విచారణ ముగించుకొని ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళారు. కేసీఆర్తో సుమారు మొత్తం టోటల్గా కూడా అయితే మాట్లాడడం జరిగిన తర్వాత అదంతా అయితే ఈ యొక్క క్రమం లోపల చూసుకుంటే అయితే హరీష్ రావుని కూడా హరీష్ రావుతో అయితే మాట్లాడడం జరిగింది. మాట్లాడిన పిమ్మట ఎలాంటి క్వశ్చన్లు అడిగారు, టెక్నికల్ గా ఎలాంటి క్వశ్చన్లు అడిగారు, ఏ విధంగా ఆన్సర్ చెప్పారు, దానికి సంబంధిత డాక్యుమెంట్స్ ఎలా నిరూపించారు, ఈ కోణం లోపల మొత్తం టోటల్ గా అయితే హరీష్ రావుతో తెలుసుకున్నారు. అక్కడ సుదీర్ఘంగా చర్చించిన పిమ్మట అదే విధంగా ఇప్పుడు కూడా మరొకసారి భేటీ కావడం పైన తీవ్ర చర్చాంశం అయితే మారింది. రేపు ఉదయం 10:30 గంటలకు ఇక బీఆర్ఎస్ భవన్ నుండి అయితే కేసీఆర్ ఇక్కడ నుండి రాబోయిన సమక్షంలో మొత్తం టోటల్ గా లీగల్ టీం ఆధ్వర్యంలో అక్కడికైతే వెళ్ళనున్నారు. అయితే మెయిన్ గా హరీష్ రావుకు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ గిట అడిగే విధంగా కూడా దానికి గిట ఆన్సర్స్ మొత్తం టోటల్ గా దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, లీగల్ టీమ్ తో కావచ్చు అప్రోచ్ అయ్యారు. పలుమార్లు ఈ యొక్క కాళేశ్వరం విచారణ నోటీసులు వచ్చినప్పటి నుండి పలుమార్లు కూడా అయితే ఈ యొక్క హరీష్ రావుతో భేటీ కూడా అయితే జరగడం జరిగింది. అయితే మొత్తం టోటల్ గా చూసుకుంటే జీవో నంబర్ 115 ప్రకారం కాళేశ్వర్ సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు అని ఈ క్వశ్చన్ హరీష్ రావుని అడగడం జరిగింది. అదే క్వశ్చన్ అయితే సీఎం కేసీఆర్ కు కూడా అయితే మాజీ సీఎం కేసీఆర్ కు కూడా అడిగే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ కమిటీ ఏ అంశాలని స్పందించింది అంటూ కూడా అడగవచ్చు అని కూడా తెలుస్తుంది. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ రీపేమెంట్స్ ఎలా చేశారు అంటూ కూడా అయితే ఈ టోటల్ గా ప్రాసెస్ మొత్తం టోటల్ గా అడిగే విధంగా అయితే ఉంటుంది. కాబట్టి బ్యారేజ్ లో నిర్మాణ సంస్థలకు సైట్ ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు అంటూ కూడా అడగడం జరిగింది. అయితే సైట్ ఆలస్యంగా రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.